అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో పితృవాక్య పాలన అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాందించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఉన్నతమైన ఆదర్శం కోసమే ఇలా శ్రమపడుతూ ఉండవచ్చు, కానీ ఆదర్శాలు నిలబెట్టుకునే దక్షత కూడా ఉండాలి. లేని పక్షంలో పితృవాక్య పాలన చేయలేకపోయినా శేఖరుడిలాగే నాశనమైపోతావు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు అతని కథ చెప్పుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. శేఖరుడు అనేవాడు విదేహ రాజ్యంలో ఉన్న ఒక ఉన్నతోద్యోగి కొడుకు. అతని తండ్రి పేరు వైశాఖుడు. వైశాఖుడిలాగే విదేహరాజు కూడా ఒక్కడే కొడుకు. అతని పేరు విజయుడు. విజయుడు శేఖరుడు చాలా బాల్య స్నేహితులు. ఒకే గురువు వద్ద విద్యలు నేర్చి ఒకే తండ్రి పిల్లల్లాగా పెరిగారు. విజయుడు రాజు కాబోయేవాడైనప్పటికీ శేఖరుడిని తనతో సమంగా చూసుకునేవాడు. శేఖరుడు తండ్రి వైశాఖుడు మరణశయ్య మీద ఉండి తన కొడుకును రహస్యంగా పిలిచి, నాయనా, నువ్వు నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాది ఒక కోరిక తీర్చాలి. తీర్చుతానని మాట ఇయ్యగలవా అని అడిగాడు. తప్పక తీర్చుతాను. పితృవాక్య పరిపాలన చెయ్యనివాడు కొడుకే కాదు. మీ కోరిక చెప్పండి అన్నాడు శేఖరుడు. విదేహరాజు వంశాన్ని నిర్మూలించు అన్నాడు వైశాఖుడు. శేఖరుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు. తన తండ్రి అలాంటి కోరిక కలిగి ఉండటం స్వామిద్రోహము, రాజద్రోహమును. తన చేతి మీదుగా తాను తన మిత్రుణ్ణి విజయుణ్ణి చంపటం మిత్రద్రోహం. అదేమిటి నాన్న, అలాంటి కోరికకు కారణం ఏదో ఉండాలి అన్నాడు శేఖరుడు. విదేహరాజు నాకు యజమాని అయితే కావచ్చు, కానీ నన్ను నిండు కొలువులో ఒకసారి అవమానించాడు. అవకాశం దొరికినప్పుడల్లా నా పైన కఠిన చర్యలు తీసుకున్నాడు. ఈ రాజవంశం అంతమైతే కానీ నా ఆత్మకు శాంతి ఉండదు. మాట తప్పని వాడవైతే నా ఆఖరి కోరిక తీర్చుతానని నువ్వు ప్రమాణం చేస్తే కానీ నేను నిశ్చింతగా చావను అన్నాడు వైశాఖుడు. తండ్రి చివరి కోరిక తీర్చుతానని శేఖరుడు ప్రమాణం చేశాడు. వైశాఖుడు తృప్తిగా చిరునవ్వు నవ్వి ప్రాణాలు వదిలాడు. తండ్రి పోగానే శేఖరుడికి రాజు కొలువులో తండ్రి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో విదేహరాజు తన కొడుకైన విజయుడికి రాజ్యభారం అప్పగించాడు. ఇప్పుడు శేఖరుడు తన కింద నౌకరు అయినప్పటికీ విజయుడు అతన్ని మిత్రుడిగానే చూస్తూ వేటకు వెళ్ళిన వాహ్యాలకి వెళ్ళిన శేఖరుణ్ణి తన వెంట తీసుకుపోతూ ఉండేవాడు. దివాణం దాటితే వాళ్ళు యజమాని, నౌకరులాగా కాక ఆప్తమిత్రుల్లానే ఉంటున్నారు. ఈ విషయంలో విజయుడు మారకపోయినా శేఖరుడు క్రమంగా మారాడు. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తాను రాజవంశాన్ని నిర్మూలించాలి. అందుకు విజయుణ్ణి చంపితే చాలు. రాజుకు వేరే సంతానం లేదు, కలిగే అవకాశం కూడా లేదు. అందుచేత విజయుణ్ణి చంపటానికి శేఖరుడు తన మనసును సిద్ధపరుచుకుంటూ వచ్చాడు. ఒకసారి విజయుడు వేటకు బయలుదేరుతూ శేఖరుణ్ణి తన కూడా తీసుకువెళ్ళాడు. అడవిలో ఒక సమయంలో స్నేహితులిద్దరూ భటులకు దూరమయ్యారు. శేఖరుడు కత్తితో విజయుణ్ణి వెన్నులో పొడవబోతూ ఉండగా భటులు అటుగా వచ్చారు. శేఖరుడు ప్రయత్నం కొనసాగలేదు. మరోసారి స్నేహితులిద్దరూ నగరం వెలుపల కొండ మీదకి వాహ్యాలి వెళ్ళారు. అది చాలా అందమైన ప్రదేశం. కొండ అవతల ఒక చక్కని లోయ ఉన్నది. లోయవైపు కొండ నిటారుగా ఉండటం చేత లోయలోకి దిగడానికి లేదు, కానీ కొండ అంచును నిలబడి లోయ అంతా కలయి చూశారు. ఆనందించవచ్చు. స్నేహితులిద్దరూ ఆ కొండ అంచున చాలాసార్లు నిలబడి లోయను చూసి ఆనందించారు. ఈసారి విజయుణ్ణి శేఖరుడు ఆ కొండ అంచుకు తీసుకుపోయాడు. అక్కడి నుంచి విజయుణ్ణి లోయలోనికి తోసేస్తే శవం కూడా గుర్తుపట్టడానికి ఉండదు. లోయను చూడటంలో విజయుడు నిమగ్నుడై ఉన్నాడనుకుని శేఖరుడు అతన్ని లోయలోకి తోయబోయాడు. విజయుడు వెనక్కి చూసి, ఇది చాలా ప్రమాదకరమైన చోటు, కిందికి పోదాం పద అన్నాడు శేఖరుడితో. కిందికి దిగిన స్నేహితులు ఒక రాతి బండ మీద కూర్చున్నారు. విజయుడు శేఖరుడితో, నాకు నిన్న రాత్రి చెడ్డకల వచ్చింది అన్నాడు. ఏమిటా చెడ్డకల అని శేఖరుడు అడిగాడు. నువ్వు నన్ను కత్తితో పొడిచావట. నేను ప్రాణం విడుస్తూ
నీ పేరే ఉచ్చరిస్తూ నీ కళ్ళల్లోకి చూశానట. మన వంటి గాఢ స్నేహితుల మధ్య ఇలాంటి సంఘటన ఊహించడానికే వీల్లేదు కదా అన్నాడు విజయుడు. శేఖరుడికి నోట మాట రాలేదు. అతని ముఖం రక్తహీనం కావడం గమనించి, నువ్వు నన్ను కొంతకాలంగా చంపడానికి చూస్తున్నావు. నా వల్ల నీకేం ద్రోహం జరిగింది? దాపరికం లేకుండా చెప్పు అన్నాడు విజయుడు. గత్యంతరం లేక శేఖరుడు తాను తన తండ్రికి ఆఖరు క్షణంలో ఇచ్చిన మాట గురించి విజయుడికి చెప్పాడు. అంతా విని విజయుడు, నువ్వు శ్రీరాముళ్లాగా పితృవాక్య పాలన నిర్ణయించుకోవడం మెచ్చదగినదే. నన్ను నీ కత్తితో సంహరించి నీ తండ్రి రుణం తీర్చుకో అన్నాడు. అన్నాడే చాలన్నట్టు శేఖరుడు కత్తి దూశాడు. కానీ అదే క్షణంలో విజయుడు కూడా తన కత్తి దూసి అతన్ని ఎదుర్కొన్నాడు. శేఖరుడు విస్తుపోయాడు. విజయుడు మందహాసం చేసి, మరేం లేదు శేఖర, నువ్వు నన్ను ఇలా చంపేస్తే నీకు హత్య చేసిన పాపము, నాకు నరకము కలుగుతాయి. ఇద్దరం వీరోచితంగా పోరాడి చచ్చిపోతే వీరస్వర్గం లభిస్తుంది అన్నాడు. ఇద్దరూ కత్తి యుద్ధం చేశారు. విజయుడు దాటికి శేఖరుడు తట్టుకోలేకపోయాడు. అతని చేతి కత్తి ఎగిరిపోయింది. అతన్ని ఒక్క తోపులో కింద పడేసి, విజయుడు పితృవాక్య పాలన చేయలేకపోయావు కానీ వీరస్వర్గం అలంకరించు అంటూ ఒక్క వేడితో శేఖరుడు తల నరికేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విజయుడు తన ఆప్తమిత్రుడని చంపడం అన్యాయం కాదా? శేఖరుడు మామూలు హంతకుడు కాదు. అతను ఒక ఆదర్శం కొరకు విజయుడిని చంపాలనుకున్నాడు. అలాంటి వాణ్ణి కారాగృహంలో పెట్టవచ్చు, దేశం నుంచి వెళ్ళగొట్టవచ్చు. విజయుడు అతన్ని ఎందుకు చంపాడు? శేఖరుడు తనను చంపబోయాడనే కసితోనా, లేక అతని పట్ల తనకు నిజమైన స్నేహభావం లేకనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పితృవాక్య పాలన కోసమైనా శేఖరుడు తలపెట్టినది విజయుడి హత్య. కానీ విజయుడు ద్వంద్వ యుద్ధంలో శేఖరుడు తనను చంపే అవకాశం ఇచ్చాడు. విజయుడిని యుద్ధంలో చంపే శక్తి శేఖరుడికి లేకపోయినది. పితృవాక్య పరిపాలన అన్నది ఒక్కటే మనిషికి మహత్తరమైన ఆశయం కాదు. కృతజ్ఞత, రాజభక్తి, స్నేహధర్మము లాంటి అనేక గొప్ప ఆశయాలు మనిషికున్నాయి. మనిషికి గల ఆశయాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు హీనమైన ఆశయాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన ఆశయాన్ని మనిషి చేపట్టాలి. శేఖరుడి విషయంలో పితృవాక్య పాలన చాలా హీనమైనది, క్షుద్రమైన ఆశయం. శేఖరుడు తండ్రి క్షుద్రుడు, రాజు ఉదారుడు కనుకనే అతను ఎన్నో తప్పులు చేసినా కొలువులో నుంచి తొలగించలేదు. అయినా రాజు అతన్ని నిండు సభలో అవమానించాడంటేను, అనేక సార్లు కఠిన చర్యలు తీసుకున్నాడంటేను శేఖరుడు తండ్రి తన పని నిర్వర్తించడంలో అసమర్థుడై ఉండాలి. శేఖరుడు కూడా క్షుద్రుడిలాగే ప్రవర్తించాడు. తన తండ్రి తన తుది కోరికను కారణాలు చెప్పినప్పుడు తండ్రి కోరిక నెరవేర్చని అవసరం లేదని నిర్ణయించుకుని ఆ మాట తండ్రికి చెప్పి ఉండవచ్చు. అతను అలా చేయలేదు. విజయుడు తన కళ చెప్పినప్పుడు శేఖరుడు తన తప్పు తెలుసుకుని విజయుడి కాళ్ళ మీద పడి ఉండవచ్చు. అలాగా చేయలేదు. విజయుడు తనను చంపమన్నప్పుడు శేఖరుడు కత్తి దూయటం కన్నా పరమ నీచమైన పని ఇంకొకటి ఉండదు. అలాంటి వాడి మరణం గురించి విచారించిన అవసరం లేదు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు కొత్త దెయ్యం పాత దెయ్యం అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగటానికి అతని వద్ద 2 ఎడ్లుండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొడుకు రావడానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్ళ కోసం 3 సజ్జ రొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతగ్గా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి మూడు రొట్టెలు ఉండటం చూసి, నాన్న, నాకు ఆకలిగా లేదు, నీకు 2 నాకు 1 అన్నాడు. ఆ దిగుడు బావిలో 3 దెయ్యాలు కాపురం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటకు అవి హడలిపోయి పైకి వచ్చి, బాబు మమ్మల్ని తినకండి,
మీరు ఏం పని చెప్తే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దెయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేము చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరు ఏం చేయమంటే అది చేస్తాం అన్నాయి దెయ్యాలు విధేయతగా. రైతు అతని కొడుకు కొత్త ఎదుతో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాడి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు. దెయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దెయ్యాలు బావిలో అవి లేకపోవడం గమనించి విచారించగా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకు పోయినట్టు తెలిసింది. ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగింది. మా కష్టాలు ఏమని చెప్పం, ఇద్దరు మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దెయ్యాలు లబలబలాడాయి. అదెంత పని, నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను, నన్ను ఈ మూల దోక్కొనేయండి అన్నది కొత్త దెయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోనికి వచ్చారు. తండ్రి కొత్త ఎదును చూసి కొడుకుతో, ఒరే, ఈ కొత్తదానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిటె కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అన్నాడు. దాక్కును ఉన్న దెయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి, బాబోయ్, నాకు వాతలు పెట్టవద్దు, నేను కూడా పాత దెయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను, వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెడతాను అన్నది. ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను, ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు, ఏకను దూది కావాలి అన్నాడు రైతు. తర్వాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాలను తిడుతూ, నీ ప్రయోజకత్వం అడుక్కుతున్నట్టే ఉన్నది, మమ్మల్ని చెరవిడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీకి పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి. ఇప్పుడు మనుషుల మధ్య రాక్షసుడు అనే చక్కని చందమామ కథను విందాం. వింధ్యాటు అడవుల్లో కామరూపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి కోరిన రూపం ధరించే శక్తి ఉండేది. వాడికి కొంతకాలానికి జీవితంపై విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఎలా చావాలో వాడికి తెలియలేదు. కొండల మీద నుంచి వాడు ఒక్క అంగలో కిందకి దిగగలడు, అందుచేత కొండల మీద నుంచి దూకి చావలేడు. సముద్రంలో పడి చద్దామంటే సముద్రం వాడికి మోకాలు లోతు కూడా రాదు. మారు రూపంలో చావడానికి యత్నించిన ప్రమాద పరిస్థితిలో వాడికి అసలు రూపం వచ్చేస్తుంది. అందుచేత వాడికి చచ్చే మార్గం లేకపోయింది. ఒకసారి వింధ్యాటు అడవులకు ఒక మహా తేజస్వైన ఋషి వచ్చాడు. ఆయన తేజస్సు చూసి ప్రభావితుడై కామరూపుడు మనుష్య రూపంలో ఆయనను కలుసుకొని తన కథ అంతా చెప్పుకున్నాడు. రాక్షసులకు ఇవి రోజులు కావు, రాక్షస జన్మలో సుఖం లేదు, నువ్వు జీవితం చాలించాలనుకోవడం మంచిదే, కానీ నీకు ఇంకా చాలా ఆయుస్సు ఉన్నది. ఇప్పుడు నువ్వు చనిపోతే ఆ ఆయుష్ కోసం మరో జన్మ ఎత్తవలసి వస్తుంది. ఏ జన్మ కావాలో కోరుకో, నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు ఋషి. అయితే కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక ఋషినే సలహా అడిగాడు. అన్ని జన్మల్లోకి ఉత్తమమైనది మానవ జన్మ, అదే కోరుకో అన్నాడు ఋషి కామరూపుడితో. ఋషి మాటల్లో ఎంత నిజం ఉన్నది తెలుసుకోవడానికై మనుషుల మధ్య కొంతకాలం ఉండి వస్తానని కామరూపుడు బయలుదేరాడు. వాడు మనిషి రూపంలో ఒక నగరం చేరుకున్నాడు. అక్కడ వాడు ఒక ఇంట మకాం పెట్టి మనుషులను గమనించసాగాడు. మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్లు వాడికి తోచింది. ఆ నగరానికి వీరసింహుడు అనేవాడు రక్షకుడు. వీరసింహుడు నగర రక్షకుడిగా ఉండగా నగరానికి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నగరవాసులకు గట్టి నమ్మకం. ఆ వీరసింహుడు ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి కామరూపుడు అతన్ని చూడబోయాడు. వీరసింహుడు తన శక్తి సామర్థ్యాలను గురించి కామరూపుడి దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు విక్రమార్కుడు వంటి వాడు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపారని చెబుతాడు. అవకాశం దొరికితే నేను కూడా అలా చేయగలను అన్నాడు. కామరూపుడు వెంటనే తన అసలు రూపం ధరించి నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి నా కాళ్ళకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను అన్నాడు. వీరసింహుడు వణికిపోతూ రాక్షసుడు చుట్టూ 3 సార్లు తిరిగి కాళ్ళ మీద పడ్డాడు. మనుషుల ప్రతాపం ఏపాటిదో తెలుసుకుని
కామరూపుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఆ నగరంలోనే ఒక ధనికుడు ఉన్నాడు. ఆయనకు హేమాంగి అని ఒకే ఒక కూతురు. ఆమెకు పెళ్ళిడు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసేయాలని ధనికుడు తొందరపడుతున్నాడు. కామరూపుడు అందమైన యువకుడి రూపంలో ధనికుడిని చూడబోయి హేమాంగిని పెళ్ళాడతానన్నాడు. ధనికుడు అతన్ని అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్పాడు. కామరూపుడు తన అసలు రూపు ధరించి, నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా చెయ్యవా అని అడిగాడు. ధనికుడు నిలువులా వణికిపోతూ చంపవద్దని వేడుకొని తన కూతురిని ఆ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. కామరూపుడు దిక్కులు దద్దరల్లేటట్టు నవ్వి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మనుషుల్లో ఉండే ప్రేమాభిమానాలు వాడికి తెలిసాయి. అదే నగరంలో శివానందుడు అనే మహాభక్తుడున్నాడు. ఆయన ఇంట నిత్యము భజనలు జరిగేవి. జనం తండోపతండాలుగా ఆయన ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒకనాటి అర్ధరాత్రి వేళ కామరూపుడు శివానందుడి ఇంటికి వెళ్ళి తన అసలు రూపం చూపించి, నువ్వు రోజు అర్చించే దేవుని ఇప్పుడు తిట్టుతావా తిట్టవా అన్నాడు. తన చేత అంత పాపం చేయించవద్దని శివానందుడు రాక్షసుడి కాళ్ళ వేళ్ళ పడుతూ బ్రతిమలాడాడు. కానీ రాక్షసుడు ఒప్పుకోలేదు. శివానందుడు తన దేవుణ్ణి రాక్షసుడు ఎలా తిట్టమంటే అలా తిట్టాడు. కామరూపుడు పెద్దగా నవ్వుకుని అక్కడి నుంచి మాయమైపోయాడు. మనుషుల భక్తి గురించి కూడా వాడికి తెలిసిపోయింది. కామరూపుడు తిన్నగా వింధ్యాటడుగులకు వెళ్ళి ఋషిని కలుసుకుని, తమరు మానవ జన్మ ఉత్తమమైందని అన్నారు, కానీ మనుషులు అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్త జంతువుల జలాన్ని తమ అదుపులోకి తెచ్చుకుని నాగరికత సృష్టించుకుని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితం అంతా బూటకం, నాటకం. వాళ్ళు కోరి ఆచరించే పనుల్లో కూడా వాళ్ళకు నమ్మకం అనేదే లేదు అన్నాడు. అయితే ఏ జన్మ కోరుకుంటావు అని ఋషి అడిగాడు. మానవ జన్మే అన్నాడు కామరూపుడు. ఋషి ఆశ్చర్యపడి కారణం అడిగాడు. ఎంత బూటకంగా జీవిస్తున్నా ఇది మానవుల కాలం. ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కానీ మనుషుల్లో జీవితం మీద ఆశ ఉన్నది. వాళ్ళు చావంటే భయపడతారు. చావుకు దూరంగా ఉంచడానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నింటినీ విసర్జించగలరు. మనిషికి జీవించడంలో ఏదో ఆకర్షణ ఉన్నది. బతికి ఉన్నంతకాలము జీవనకాంక్ష ఉండే మానవ జన్మ నాకు నచ్చింది అన్నాడు కామరూపుడు. ఋషి మంత్రజలం చల్లగానే వాడు చచ్చిపోయి త్వరలోనే నగరంలో ఎక్కడో మనిషిగా పుట్టాడు. ఇప్పుడు దురాశాపరులనే మరో చక్కని చందమామ కథను విందాం. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగల పిచ్చి, చీరల పిచ్చును. ఆవిడ కోసం మేకలు అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు తీసుకువెళ్ళాడు. అతను డబ్బు వ్యవహారాల్లో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పట్టడం వల్ల జనం పల్చగా ఉన్నారు. క్రయ విక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు 10 రూకలు ధర కూడా పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక చీకటి పడిందాకా మంచి బేరం కోసం ఎదురుచూసి చివరకు మేకను తీసుకుని నిరుత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు శెట్టి. అంతా కొండదారి. ఊరు దగ్గర కొండ మలుపులో గుహ ఉన్నది. అందులో దెయ్యాలుంటాయని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండెదడ పట్టుకున్నది. అసలే చీకటి గాఢాంధకారం. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతూ ఉండగా, ఎవరు వారు, చీకటి పడి ఈ వైపు రావడానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని, అమ్ముడుకుపోయి మేకను ఇంటికి తోలుకుపోతున్నాను. ఆలస్యమైందని ఇంకెన్నడూ చీకటి పడి ఈ ఛాయలకి రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోకి తోలేసి నీ దారి నువ్వు పో, మళ్ళా తెల్లవారేలోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుంచి వినిపించాయి. బతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏదని అతని పెళ్ళాం ప్రాణాలు తోడేస్తుంది. దెయ్యం ఏమిస్తుందో అది తీసుకుపోతే కానీ ఆమె తనను ఇంటిలోకి అడుగు పెట్టనివ్వదు.
శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరి వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్ళా గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి చాలా రుచిగా ఉన్నది, ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ళ మీద ముందు పడింది. దాన్ని తీసుకుని పొరుగులాటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి సంచిలో డబ్బు అంతా నేల మీద పోసి లెక్క చూశాడు. 50 రూకలు. ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రి పీనుగు ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బొగ్గలు నొక్కుకున్నది. ఈ సంగతి ఎవరికి చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా ఎవరికి చెప్పకు సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది. అది పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికి, వెనకింటి వాళ్లకు, చివరకు ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వారందరికీ పరమానందమైనది. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చు ధర ఇచ్చి మేకలను కొన్నారు. చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దెయ్యపు గుహలోనికి తమ మేకలన్నీ తోలేసి వచ్చేశారు. తన భార్య బాధపడలేక శెట్టి కూడా మరో 10 మేకలను గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతుండగా 25 మంది జనం గుహ బయట పోగుపడ్డారు. కానీ ఎవరికీ మేకల ఖరీదు అందలేదు. కనీసం దెయ్యం కంఠమైన వారికి వినిపించలేదు. తెల్లగా తెల్లవారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్ళారు. గుహలో ఒక్క మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉన్నది. దాని మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది. ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది: ఈ ఉత్తరం రాస్తున్నది దెయ్యం కాదు, మీలాంటి మనిషే. పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషాయను నేను. మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కలిసి 100 రూకలు అని తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తాం అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చైనది. ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దెయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకు ఈ ఊహ కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దెయ్యాన్ని నమ్మారు. లేని దెయ్యం నాకు ఎంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా విడవని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టుకు వచ్చి పడ్డారు. మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చుకుంటాను అనే నమ్మకంగా ఉంది నాకు. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదివించుకుని విన్నవాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.